బెంగాల్లో చొరబడి వచ్చిన భారతీయుడు, భారతదేశంలో బ్రతకడానికి శరణార్థిగా వచ్చిన బంగ్లాదేశీయుడు భారతీయుల్ని కొడుతున్నాడు. అక్కడి నుంచి బ్రతకడానికి వచ్చిన బంగ్లాదేశీయుడు మన వాళ్ళని కొడుతున్నాడు. మనం లైట్ తీసుకున్నాం. అదే సందర్భంలో చివరికి బెంగాల్ 40% ఇప్పుడు బంగ్లాదేశీయులు వంతైంది, వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. అస్సాం తాజాగా తేల్చి చెప్పారు 40%. ఇట్లా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినట్టు రోహింగ్యాలు వాళ్ళ వంతు అయిపోయింది. మణిపూర్ సేమ్ ప్రాబ్లం. మన దేశంలో ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఇవి. వీటన్నిటికీ ఎలాగుంటుంది అంటే ఇప్పుడు బ్రిటన్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, లిబియా కావచ్చు, సిరియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, అట్లాంటి దేశాల నుండి బ్రతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళు, ఏ లెబనానో, యెమెనో ఇట్లాంటి దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా చివరికి ఆ దేశంలో మతరాజ్యం స్థాపించడం కోసం ఉద్యమాలు చేస్తూ, పాలస్తీనాకి అనుకూలంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వాలనే మార్చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటే చేష్టలుడిగి చూసినటువంటి ప్రజానీకపు సాక్షిగా ఇప్పుడు దాడులు బ్రిటన్ పౌరుల మీద జరుగుతున్నాయి. బ్రిటన్ పౌరులు ఇబ్బంది పడుతున్నారు. బ్రిటన్ పౌరుల మీద దాడి జరుగుతున్నాయి. నిన్న కూడా కొత్త సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవాళ రోజున వాళ్ళంతా ఒక్కటయ్యారు. ఇలా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒక్కటయ్యారు. ఇందులో మళ్ళీ మనల్ని కలుపుకోలేదు, భారతీయులను ఇతర దేశాల వాళ్ళని కలుపుకోవట్లేదు, ఓన్లీ ముస్లిం దేశాల నుండి వచ్చిన వాళ్ళని కలుపుకుంటున్నారు. వాళ్ళందరూ కలిసి ఇక్కడ చివరికి బ్రిటన్ అస్తిత్వానికే భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దశలో జరుగుతున్నటువంటి సంఘర్షణ వాతావరణాలు ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున సమస్యాత్మకంగా మారుతున్నాయి, నిత్య సంఘర్షణలకి కారణమవుతున్నాయి. మరి దీనికి పరిష్కారం ఉందా అంటే భవిష్యత్తులో మనం కూడా ఆలోచించుకోవాల్సి ఉంది.